కంబైన్ గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట. టైమ్లెస్ మెలడీస్, టైమ్లెస్ మెమరీస్, టైమ్లెస్ మ్యూజిక్ అంటేనే టైమ్లెస్. ఒక్కొక్క పాట మేబీ ఒక మన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంతో మనకున్నటువంటి అసోసియేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనుషులు, ఆ మెమరీస్, సంథింగ్ ఎల్స్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. టైమ్లెస్ అన్న టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే. పరిగెడుతున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, రిసెషన్, దాట్, దిస్, ఎవ్రీథింగ్. బట్ ఒక్క పాయింట్లో పాజ్ చేసి మైండ్, బాడీ, హార్ట్ బేసిక్గా అలైన్ అవ్వాలి అంటే కనుక టైమ్లెస్ మ్యూజిక్కి మించిన మందు వేరేది లేదు అని భావించి జూన్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో ఒక అందమైన ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఈవెంట్. ఒక టైం మెషీన్లో కొంచెం వెనక్కి తీసుకెళ్ళి కొన్ని మధురమైన జ్ఞాపకాలని మళ్ళీ 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 తలుచుకుంటూ, ఆల్మోస్ట్ లైక్ మొన్న ఎలా అయితే శిల్పకళా వేదికలో సింగ్ అలాంగ్ మీరు ఎంజాయ్ చేశారో అలాంటి ఒక సింగ్ అలాంగ్ సెషన్ దిస్ టైం నాతో పాటు శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి గారు. వీళ్ళు గారు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణ విష్ణు భట్ల నుంచి శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ నుంచి ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి నుంచి గారుకి వాళ్ళ ట్రావెల్ ఇట్స్ ఎలా చెప్పాలి అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ జనరేషన్కి. నేను అందుకనే వాళ్ళని అలా సంబోధించడం జరిగింది. సో మేము నలుగురం కలిసి అండ్ సాయి పవన్ బ్యాండ్తో కలిసి చేస్తున్నటువంటి ఇది ట్రిబ్యూట్ అనాలో, ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అనాలో, ఏమనాలి అనేది శిల్పకళా వేదికకి మీరు వచ్చి డిసైడ్ చేయాలి. బట్ ద టైటిల్ ఈస్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట, శ్రీకృష్ణ విష్ణు భట్ల, ధనుంజయ్ అండ్ సాహితీ చాగంటి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్యాండ్స్ సాయి పవన్ బ్యాండ్. మేమందరం మ్యూజిషియన్స్గా మాకు ఎంతో ఇష్టమైన పాటల్ని ఎంతో ఇష్టమైన ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక యూనిక్ ఈవెంట్గా ఇది కొన్నేళ్ళు గుర్తుండిపోతుంది అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. జస్ట్ గెట్ రెడీ. లెట్ మీ కాల్ శ్రీకృష్ణ ఆన్ ది డేస్ అండ్ ధనుంజయ్ ఆన్ ది డేస్ ప్లీజ్. నరసింహ గారికి అండ్ సురేష్కి హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. ఒకటే కుర్చీ ఉంది, కూర్చునేది లేదా, నిలబడి అందరినీ నడిపిస్తారనుకుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. అండ్ నేను ఒక పేరు చెప్పకుండా అయితే ఉండలేకపోతున్నాను మా సాహితీ గురించి. ఇదంతా టోటల్గా కోఆర్డినేట్ చేస్తుంది సాహితీ. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ. నువ్వు ఇంకా మంచి మంచి ఈవెంట్స్ క్యూరేట్ చేయటంలో నీ కాంట్రిబ్యూషన్ చాలా ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలామంది మంచి మంచి ఆర్టిస్టులతో పరిచయం ఉండటం ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళందరినీ ఎలాగ జనాల్లోకి ఎంత మంచి కాన్సెప్ట్తో తీసుకెళ్ళాలి అనేది సాహితీకి పెట్టింది. అని సాహితీకి ఏమంటుందండి, ఫింగర్ టిప్స్ మీద ఉండేటటువంటి విద్య. సో ఆల్ ది బెస్ట్. ఐ నో చాలా కాంట్రవర్సీస్, చాలా ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటారు అంటే ఈ రోజుల్లో ఎక్కడ కాంట్రవర్సీ ఎక్కువ ఉంటే అక్కడ ఉంటారు అనేది నానుడి తెలుసు మనందరికీ. బట్ వచ్చిన కొద్దిమంది ప్రెస్ అయినా కూడా మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బికాజ్ ఈ ఈవెంట్కి సంబంధించి పర్టికులర్లీ ఏ రకమైన కాంట్రవర్సీ ఉండదు. ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది, ఓన్లీ మ్యాజిక్ ఉంటుంది, ఓన్లీ లైవ్లీ మూమెంట్స్ ఉంటాయి, ఓన్లీ
మెమరీస్ ఉంటాయి అంతే. ఇంతకు మించి లైఫ్లో ఇప్పుడు ఇంత ఇంత మండు టెండలో ఈసారి హైదరాబాద్లో ఎండలు గురించి చెప్పాలి అంటే వర్ణనాతీతంగా ఉంది. అదేం వేడో అర్థం కావట్లేదు. కానీ జూన్ 13వ తారీఖు మాత్రం ఒక చల్లగాలి అలా అంత వేడిలోనూ ఒక చల్లగాలి తగలాలి అంటే మా కాన్సెప్ట్కి రండి. తమ్ముడు కొంచెం అది ఆపుతావా? అదేంటో జనాలకు అందరికీ తెలిసిపోతుంది నాన్న. అవును, థ్యాంక్ యూ. సో ఒక చల్లగాలి, ఒక చందమామ, ఒక మల్లెపువ్వు సమ్మర్లో ఏదైతే మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయో జూన్ 13వ తేదీన ఆ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈవెంట్ అలాంటి మంచి అనుభూతిని మీకు మిగులుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. విత్ వండర్ఫుల్ సింగర్స్ అండ్ గ్రేట్ మ్యూజిషియన్స్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బుక్ యూర్ టికెట్స్. ప్లీజ్ కమ్, వచ్చి మా అందరితో పాటు కలిసి పాడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను నేను. మోస్ట్లీ లైక్ సింగ్ అలాంగ్ సెషన్ అనుకోండి మీరు కూడా. సో పాటలతో మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫర్ దాట్ మేము కొంచెం పేపర్ లీక్ చేయాల్సి వస్తుంది కూడా. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రోగ్రామ్ జరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో మళ్ళీ మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. అప్పుడు మరిన్ని విశేషాలు నేను చెప్తాను. ఈలోగా ధనంజయని శ్రీకృష్ణని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ముందుగా వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ. బ్యూటిఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ జూన్ 13న శిల్పకళా వేదికలో సాయంత్రం జరగబోతోంది సునీత గారు చెప్పినట్టు. అండ్ ఈరోజు కొంచెం పాడి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగిస్తున్నా అంటే అందులో వన్ ఆఫ్ ద హోల్డింగ్ హ్యాండ్స్ నా చేయి పట్టుకుని నడిపించిన చాలా 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 ముఖ్యమైన వ్యక్తుల్లో సునీత గారు ఒకళ్ళు. బికాజ్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా చాలా చాలా చాలా, ఎందుకంటే వారి పాటలు మేము చక్కగా వింటూ ఈ ఫీల్డ్ ఇంకా పాడుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత సునీత గారు నా చేయి పట్టుకొని నన్ను అమెరికా దాకా తీసుకువెళ్ళి వారి కార్యక్రమాల్లో సిన్స్ 2008-2009 నుంచి ఇంకా నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంగా సునీత గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ధనంజయ్, సాహితీ చాగంటి, అలాగే మా మ్యూజిషియన్స్తో, వండర్ఫుల్ సింగర్స్తో ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్ మీ అందరికీ అందించడానికి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట టీం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో తప్పకుండా వచ్చేసేయండి. జూన్ 13న మీ అందరికీ నచ్చి, మీ అందరూ మెచ్చి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, మ్యూజికల్ షో మీ అందరి కోసం సిద్ధం కాబోతుంది. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్కారం అండి. వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ అనే ప్రోగ్రామ్ జూన్ 13న జరుగుతుంది. మా సునీత మ్యామ్ చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను టీవీలో చూసేటప్పుడు బాలుగారి పాటలన్నా, బాలుగారు ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు చాలా చాలా ఇష్టం నాకు. సో తర్వాత బాలుగారి తర్వాత మాటలు ఎలా వినాలనిపిస్తుందో తర్వాత నేను చెప్తుంటా మా సునీత మ్యామ్కి. అంత ఇష్టం నాకు. సో సునీత గారిని ఒక సింగర్గా ఎంత ఇష్టపడతానో ఒక పర్సన్గా ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను, ఈ మధ్య చాలా షోస్ చేస్తున్నాను సునీత గారితో నేను కూడా. సో నేను ఒక పర్సన్గా నేను చూశాను, చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ చాలామంది ఫ్యాన్సే కాకుండా సునీత గారి భక్తుల్ని చూశాను నేను. చాలామంది అంత అడ్మైర్ చేస్తున్నారు. నిజంగా చాలామంది సింగర్స్ ఉండొచ్చు కానీ అలాంటి ఒక ఒక అడ్మైర్ చేసే వాళ్ళు, ఒక డివోటీస్ లాగా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. నేను సునీత గారితో ఆల్వేస్ నేను పెర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చాలా విషయాలు నేర్చుకుంటాను. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ హ్యావింగ్ మీ. నాకు తమ్ముళ్ళ ఆప్యాయంగా నన్ను పిలిచి నన్ను ఆదరించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము సునీత గారితో పాటు నేను చేసినప్పుడే జనాలు ఒక వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా శ్రీకృష్ణ, శ్రీ సాహితీ చాగంటి కూడా యాడ్ అయ్యారు. సో ఈ షో సూపర్ హిట్ అవబోతుంది. మీరందరూ చాలా చాలా నచ్చుతుంది ఈ షో అంతటి కూడా. సో అందరూ కూడా ఖచ్చితంగా జూన్ 13న జరగబోతున్న ఎక్స్ట్రాడినరీ సునీత ఉపద్రష్ట గారి షోకి మీరందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అందరం కలిసి పాడుకుందాం.
వచ్చేసాను. థ్యాంక్ యూ. కష్టము తెలుసు ఆవిడకి, ఎలా పడ్డామో తెలుసు, నిలబడడం కూడా తెలుసు. అలాగే పాటలు అద్భుతంగా పాడి అందరినీ నిలబెట్టడం కూడా తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. కృష్ణ. ఇక్కడ ఓన్లీ ఏ ఫీల్డ్లో అయినా సరే ఎంప్లాయీస్ మధ్య కానీ వర్కర్స్ మధ్య కానీ మనతో ఇంకొకరితో పని చేస్తున్నాము అంటే ఒక జెలసీ ఉంటుంది. వీళ్ళు నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారే, లేకపోతే అక్కడే ఉండిపోయారు, కంపారిజన్స్ ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము. క్వైట్ కామన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఫీల్డ్. బట్ నేను 13th పర్ఫామ్ చేసే మా మ్యూజిషియన్స్ మేమనే కాదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ గీత కావచ్చు, రమ్య కావచ్చు, కపుల్ ఆఫ్ అస్, మేము ఎవరైతే ఉన్నామో ఒకళ్ళు బాగా పాడితే చాలా గొప్పగా ఫీల్ అయ్యే మనసు ఉంది, చాలా గొప్పగా అనుభూతి చెందేటటువంటి దాన్ని ఏమంటారో తెలియదు నాకు, అది మంచితనం కింద రాదు. వీఆర్ ట్రూ మ్యూజిషియన్స్, వీ లవ్ మ్యూజిక్. ఎవరు అందంగా పాడినా, ఎవరు అద్భుతంగా పాడినా కూడా ఎంజాయ్ చేయగలిగేంత ఒక మంచి మ్యూజికల్ ఇయర్ని, ఆ మంచి వ్యక్తిత్వాన్ని మా తల్లిదండ్రులు మాకు వరంగా ప్రసాదించారు. భగవంతుడు కూడా మమ్మల్ని చల్లగా చూశాడు ఆ రకంగా. సో ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ అండ్ అ వెరీ పాజిటివ్ ఈవెంట్. కొన్ని హైలైట్స్ చెప్పాలి అంటే కనుక, మమ్మల్ని అందరినీ అంటే పూల మాలలో దారంగా కనిపించినటువంటి ఒక మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఇది ఒక రకమైన ట్రిబ్యూట్గా కూడా అనుకుంటున్నాం మేము ఈ ఈవెంట్ని. ఎందుకంటే వారి కాంట్రిబ్యూషన్, జానకమ్మ కాంట్రిబ్యూషన్, సుశీల గారి కాంట్రిబ్యూషన్ తెలుగు సినిమా సంగీతానికి, అసలు భారతదేశంలోనే సౌత్ ఇండియాకి సంబంధించి మ్యూజిక్లో ఇంత ఒక సినిమా ప్రపంచంలో, సినీ నేపథ్య సంగీత ప్రపంచంలో వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినంత ప్రపంచంలో ఎవరు చేయలేదు అని చెప్పి నేను దృఢంగా నమ్ముతాను. మేము, తను ఇందాక భక్తుల గురించి మాట్లాడాడు, బట్ మేమందరం వాళ్ళకి భక్తులం కాబట్టి వారందరూ ఎంత అద్భుతమైన పాటలు పాడి మనల్ని అలరించారో, అలరిస్తూనే ఉన్నారు. ఆ పాటలన్నీ కూడా ప్రజెంట్ చేయబోతున్నాము మా పాటలతో పాటుగా. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్. కాబట్టి మన అభిమానుల కంటే కృష్ణ ధనంజయ్, నాకు తెలిసి బాలు గారి అభిమానులే ఎక్కువ ఈ ప్రోగ్రామ్కి వస్తారు, జానకి గారి అభిమానులే ఈ ప్రోగ్రామ్కి వస్తారు, సుశీలమ్మ అభిమానులే వస్తారు. మాకు కావాల్సింది కూడా అదే. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.